హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూములు విపరీతంగా పెరిగింది. ఇటీవల ఎకరం 100 కోట్ల మార్కును దాటింది. కోకాపేట నియోపోలిస్ వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు 70 నుంచి 80 కోట్లకు అమ్ముడుపోయాడట. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా రెట్టిపోయాయి. ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో కూడా గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు దేశంలోనే ఐటీ కారిడార్లలో రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది. అయితే ఈ రికార్డు ధరలు ఇప్పుడు నగరానికి అత్యంత కీలకమైన ఐటీ రంగం ప్రగతికి సవాలు విసురుతున్నాయి. ఇటీవల దేశంలోనే అగ్రగామిగా ఐటీ ఎగుమతిదారుగా అవతరించిన హైదరాబాద్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ఐటీ అనుకూల వాతావరణాన్ని కొనసాగించాలి. 1990వ దశకంలో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చినప్పుడు వాటిని ప్రధానంగా ఆకర్షించింది మౌలిక సదుపాయాలు అభివృద్ధి, తక్కువ ధరకే భూములు. నగరం వేగంగా విస్తరించిన తర్వాత కూడా ఇటీవల వరకు దేశంలోనే ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ భూముల ధరలు చౌకగా ఉన్నాయి. అయితే తాజాగా పరిస్థితులలో పెరుగుతున్న భూములు ధరలు బహుళ జాతీయ కంపెనీలు సైతం వణికిస్తున్నాయి. ఇతర నగరాల్లో ఏటా 10 నుంచి 20% పెరుగుతుండగా హైదరాబాద్ లో మాత్రం 100% పెరిగి ఐటీ కంపెనీల ఉద్యోగాలకు షాక్ ఇచ్చింది. దేశ ఐటీ రాజధాని బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చెందింది. దీనికి కారణం మన నగరానికి ఉన్న అనుకూలతలు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంది. 5 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ తక్కువ అద్దెలు ఉండడం చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోయారు. 5 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 30 నుంచి 50 లక్షలు. భూమి ఔటర్ రింగ్ రోడ్ దాటితే చదరపు మీటర్లకు 10,000. ఉత్తరాదికి చెందిన ఐటీ ఉద్యోగులు ఇల్లు కట్టుకోవడానికి హైదరాబాద్ ఉత్తమమని నమ్మి బెంగళూరు, ముంబై, పూణే, గుర్గావ్ల కంటే హైదరాబాద్ లోని స్థిరాస్తి నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ లో కూడా చాలా వేడిగా ఉండడానికి సమర్థ్యుల వాతావరణం ఉంది. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఐటీ కారిడార్ లో ఓఆర్ఆర్ తో పాటు ఆకాశాన్ని అంటుతున్న పరిమాణాలను ఇటీవల కాలంలో ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై పరిమితం లేకపోవడంతో ఎకరాకు 5 లక్షల చదరపు అడుగులకు మించి నిర్మించే అవకాశం ఉండడంతో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఆ మేరకు రోడ్లు విస్తరణ లేదు. దీంతో టీఎస్పీఏ కోకాపేట జంక్షన్ లో వద్ద సాయంత్రం వేళలో భారీ ట్రాఫిక్ జాములు తప్పడం లేదు. దాన్ని తట్టుకునేందుకు నార్సింగ్ లో కొత్త ఇంటర్చేంజ్ ఏర్పాటు చేశారు. కోకాపేటలో నియోపోలిస్ లో మరో ఇంటర్చేంజ్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ కున్న ప్రయోజనాలను అందిపుచ్చేందుకు రియల్టర్లు భూముల ధరలను భారీగా పెంచేశారు. దీంతో అన్ని తరగతుల వారికి ఇల్లు దొరికే పరిస్థితి కనుమరుగైంది. ఇప్పుడు నగరంలో ఎక్కడికి వెళ్లిన డబుల్ బెడ్రూమ్ ఇంటికి 60 లక్షలు అయితే ఐటీ కారిడార్ లో మాత్రం 1 కోటి రూపాయలు ఉంది. అందుకు తగ్గట్లుగానే ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే ఇతర ఐటీ కారిడార్లతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరులోని వైట్ ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్ సిటీ, సర్జాపూర్ రోడ్లలో ఎకరం 30 నుంచి 40 కోట్లకు విక్రయిస్తున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక రూపాయలు ధర 60 కోట్లకు మాత్రమే. ముంబైలోని పన్వేల్, ఐరోలి ఐటీ కారిడార్ లో కూడా ఎకరం 25 నుంచి 30 కోట్లకి విక్రయిస్తున్నాయి. నోయిడాలో ఎకరం 45 కోట్లకు విక్రయిస్తున్నారు. పూణేలోని హింజేవాడి, కారడి ప్రాంతాల్లో మాత్రం 18 నుంచి 30 కోట్లకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లోని కోకాపేటలో 100 కోట్లతో రికార్డు సృష్టించింది. ఇక్కడ గతేడాది జులైలో జరిగిన వేలంలో ఎకరం సగటున 40 కోట్లకు అమ్ముడుపోయింది. తాజా వేలంలో సగటున 73.23 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో రెండింతల పెరగడం వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీల హస్తం ఉందని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ అన్ని వైపులా ఎలాంటి ఆటంకాలు లేకుండా విస్తరించే అవకాశం ఉంది. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఆ పైన ప్రాంతీయ రింగ్ రోడ్ రాబోతోంది. అంటే అందరికీ ఇల్లులు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో ప్రభుత్వంకి ఉంటే రియల్ ఎస్టేట్ కంపెనీ సహకారంతో సామాజిక అధ్యయనం చేస్తే ఎక్కడ డిమాండ్ ఎక్కువ, ఏ ఏరియాలో ఏ అవసరాలు ఉన్నాయో చూసి ప్రణాళికలు రూపొందిస్తే రాబోయే 100 ఏళ్ల పాటు నగరం అభివృద్ధి చెందేలా చూసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. కోకాపేట భూముల ధరల వల్ల భవిష్యత్తులో ఆఫీస్ స్పేస్ కోసం భవనాలు నిర్మించాలన్న ఖరీదుగా మారనుంది.
తెలంగాణ సర్కార్ తన అవసరాలకు భూములకు వేలం వేయడం రియల్ ఎస్టేట్ వర్గాలకు కలిసొచ్చింది. వాళ్ళు ఈ వేలాన్ని బెంచ్ మార్క్ గా మార్చి భూముల ధరలు పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. ఉప్పల్, బగాయత్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో స్థలాలు, తొర్రూర్, బహుదర్పల్లి, తుర్కెంజల్ పలు ప్రాంతాల్లో భూములను ఇటీవల ఆన్లైన్ లో వేలం వేశారు. ఆఫ్సెట్ ధరల కన్నా 100 నుంచి 300% అధికంగా అమ్ముడుపోయాయి. అప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో కృత్రిమ భూమి ఓ ఉద్యమం అంటూ నడుస్తోంది.